విశ్వకవి రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని గీతాలను పాడుకొని ఆనందిద్దాం. ప్రేమస్వరూపుడైన ఆ భగవంతుని ఉద్దేశించి టాగోర్ ఇలా అంటారు: స్వామి, నీవు జనసమూహాల వెనుకగా అలా నిలబడి ఉంటే నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నీకోసం నేను తీసుకుని వచ్చిన పువ్వులన్నింటినీ ఒక్కొక్కటిగా వారు తీసుకొని వెళ్ళిపోతారు. సఖుడా, వెనుక నీడల జేరి చాటునుండ లక్ష్య పెట్టరు నిన్నిట రాజబాట త్రోసి వేసెదరు. నీకై దోయిలించి వేచియుంటిని నేనిట వేయి కనుల దారి వెంటను పోయడివారు నాదు పూలు గొనిపోయే మిగిలేనా పూల సజ్జ. నేను అలా ఒంటరిగా ఎవరి కోసం ఎదురు చూస్తున్నానని ప్రజలు ప్రశ్నిస్తే నేను నీ కోసం వేచి ఉన్నానని చెప్పడానికి నాకు బిడియంగా ఉంటుంది. నీకు మాత్రమే బహుమతిగా దాచుకున్న నా పేదరికాన్ని నా గుండెల్లో గర్వంగా పదిలపరుచుకుంటాను. ఉదయమేగెను మధ్యాహ్న మదియుపోయే సాంధ్యరాగాన కన్నుల సాగే నిదుర బాటలంబోవు వారల మాటల రసి సిగ్గుతో పైట చాటున చేరిపోయి దినయై కూరుచుంటిని దిగులు నంది నీదు రాకకై హృదయాన నెమ్మి నిలిపి ఆ అలా ఒంటరిగా ఎదురు చూస్తూ కాంతులీనుతున్న బంగారు రథంపై నీవు వచ్చి నన్ను స్వీకరిస్తావని, ఆ దృశ్యం చూసి ప్రజలు ఆశ్చర్యపోతారని కలలు కంటూ ఉంటాను. అదిగో బంగారు రథముపై నదిగో వెలుగు దీపకాంతుల అలరారు దివ్య రూపు నీవు దిగి వచ్చి నను చేరు తావులందు నవ్యవాసంత హేళలు నగవులీన బాటలంబోవు వారిలో మాటలేదు. కానీ సమయం కరిగిపోతూనే ఉంది. రంగురంగుల ఊరేగింపులు పెద్ద పెద్ద వాయిద్యాలతో మార్గంలో సాగుతూనే ఉన్నాయి. ఆ చప్పుళ్ల వెనక నిశ్శబ్దంగా ఆ నీడలలో నిలుచున్నది నీవేనా స్వామి? నీకోసం ఇలా నేను ఎదురు చూస్తూ ఉండవలసిందేనా అంటారు విశ్వకవి. కాలచక్రము పరుగిడెలీలగాను నీదు రథచక్రముల రమ్యనాదమేది సాగుచున్నది మెరవడి స్వామి ఎదుట వాటి వెనుకన నీవేనా పలుకవేమి వ్యర్థవాంఛల నాకిట వగపులేనా. మరికొన్ని గీతాలను తరువాతి ఎపిసోడ్లో పాడుకుందాం. నమస్తే.